నమస్తే, నేను డాక్టర్ హరీష్ తినేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈ మధ్య ఎక్కడ తీసిన పుస్తకం అక్కడ పెట్టడం మర్చిపోతున్నారు. అదేనండి, ఎక్కడ ఎమోషన్ అక్కడ ఉంచట్లేదు. ఏ ఎమోషనో తీసుకొచ్చి అక్కడెక్కడో, ఇక్కడ కోపాన్ని తీసుకొచ్చి ఇక్కడెక్కడో, కోపాన్ని బాధగా కన్వర్ట్ చేసి ఇంకో చోట ఎక్కడో, బాధనేమో ప్రేమ అనుకుని ప్రేమని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టడం, ఇలాగా లైఫ్లో ఎమోషనల్ కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఏ పుస్తకము ఏ షెల్ఫ్లో తీసి పెట్టాలో అర్థం కాక అలా ఉండిపోతున్నారు. నిజంగా కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్పిరిచువాలిటీ అంతట్లో ఏం నేర్పిస్తారు తెలుసా? ఏ ఎమోషన్ని ఎక్కడ ఉంచాలి, ఏది ఎక్కడ వాడాలి అనేది తెలియాలి మనకి. నిజంగా కూడా చాలామంది ఏ ఎమోషన్ ఎక్కడ వాడాలో తెలియక చాలా బాధపడిపోతుంటారు. ఈరోజు మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు మీ ఎమోషన్స్ని కరెక్ట్ ప్లేస్లో వాడుతున్నారా? ఓకే, ఈ మాట మీ హార్ట్ దాకా రీచ్ అవ్వాలి. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది చిన్న డిఫరెన్స్, కానీ దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు. ఇక్కడికే నా ఈ టేబుల్ ముందుకే వచ్చి కూర్చుని ఎక్కడో విషయం తీసుకొచ్చి ఎక్కడికో అటాచ్ చేసి దాన్ని, చిన్నప్పుడు మా నాన్నండి నన్ను ఎంత బాగా చూసుకునేవాడో ఇప్పుడు మా ఆయన చూసుకోవట్లేదండి అంటాడు. అంటే చిన్నప్పుడు ఎప్పుడో మీ నాన్న చూసుకున్న ప్రేమ అనే ఎమోషన్ ఇప్పుడు అదే ఎమోషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇలా గనక మా ఆయన చూస్తే అప్పుడు నేను ఆనందంగా ఉంటాను. ఎలా అవుతుంది? ఎలా చూస్తాడు మీ ఆయన మీ నాన్న? ఎలా ఒకళ్ళు అవుతారు, ఈక్వల్ అవుతారు? అవ్వరు కదా. సో లైఫ్లో చాలా ఎమోషన్స్. అప్పుడెప్పుడో ఆఫీస్లో నేను రిజెక్ట్ అయిపోయానండి, నాకు ఇంగ్లీష్ రాదని, నాకు పని రాదని, నా ఫ్రెండ్స్ నా మీద పాలిటిక్స్ చేసేసి అక్కడ నన్ను ఇన్సల్ట్ చేసి ఆ జాబ్లోంచి తీయించేశారు అనే ఒక బిట్టర్ ఎమోషన్, ఒక బ్యాడ్ ఎమోషన్ని తీసుకొచ్చి ఇంట్లో పిల్లల మీద రుద్దుతుంటారు, పిల్లల మీద రుద్దేస్తుంటారు. ఏ ఎమోషన్ని ఎక్కడ ఎప్పుడు వాడాలో తెలియదు. చాలామంది ఇలా సఫర్ అవుతుంటారు. ఒక అమ్మాయి ఆన్లైన్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడట. ఆన్లైన్లో పరిచయం అయ్యి వాడు వలకబోయ్యని ప్రేమ లేదు. అబ్బా నువ్వు ఇంత గ్రేట్, అబ్బా నువ్వు ఇంత అందంగా ఉన్నావు, అమ్మో నువ్వు ఇంత మంచిదానివి, ఇలా మాట్లాడి తీరా ఒకరోజు కలుసుకున్నవాడు, ఆన్లైన్లో కలుసుకున్నవాడు నీకు ప్రతిదానికి నిన్ను పొగుడుతున్నాడు, నిన్ను బాగా అయ్యో నువ్వు ఇంత గ్రేట్, నువ్వు అసలు ఇంత అంత అని అంటున్నాడు. అంటే ఏ ఎమోషన్ ఎక్కడ వాడాలి? ప్రేమ, పెళ్ళి, ఇలాంటి ఎమోషన్స్ ఎంత పర్సనల్గా ఉండాలి, ఎంత గ్యారంటీడ్గా ఉండాలి. ఎవరితోనైనా ప్రేమ విషయం కానీ, పెళ్లి విషయం కానీ, శారీరకంగా విషయం కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ నన్ను ఎప్పుడూ ఇంత ప్రేమగా చూసుకోలేదు అని తీసుకొచ్చి పెడతారు. ఎక్కడి ప్రేమ? ఫ్యామిలీలో అమ్మ నాన్న ఏదో కష్టాల్లో ఉండి ప్రేమించకపోతే అది తీసుకొచ్చి ఆన్లైన్లో వాడెవడో నేను ప్రేమిస్తాడు అని అనుకోవడం. ఎక్కడి ప్రేమనో ఎక్కడికో తీసుకొచ్చి అంటిస్తున్నారు. ఇలాగా రాంగ్ సైడ్లో రాంగ్ ఎమోషన్స్, మళ్ళీ దానికి తోడు రాంగ్ చోట నుంచి ఒక రాంగ్ లాజిక్ తీసుకొస్తారు. అంటే ప్రేమ గుడ్డిది కదండి, ప్రేమ ఎప్పుడైనా పుట్టచ్చు కదండి. ఈ టైప్లో సినిమాటిక్ లాజిక్ తీసుకొచ్చి అక్కడ తగిలించి ప్రేమ ఎలా ఉన్నా సరే భరించాలి కదండి అని. వాడు ఆన్లైన్లో పరిచయం అయ్యి బాగా డబ్బులు తీసేసుకుని రోజుకు 10 సార్లు కొట్టి తిట్టి చేసి అయినా కూడా ప్రేమని నమ్ముకుంటే మనం ఇంకా ప్రేమించాక వదలగలమా అనే ఒక సుత్తి లాజిక్ అడ్డు పెట్టుకుని, ఎక్కడ ఎమోషను? ప్రేమ తల్లిదండ్రుల దగ్గర పొందలేదు కాబట్టి ఆ ప్రేమను తీసుకొచ్చి ఇప్పుడు వీడు తంతున్నా కూడా పడుతూ ఉంటారు. ఎక్కడ లాజిక్? ఎక్కడిదో తీసుకొచ్చి ప్రేమని ఎక్కడో పెట్టడం వల్ల, ఎక్కడ ఎమోషన్నో తీసుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితిలో పెట్టడం వల్ల చాలామంది సఫర్ అవుతారు. ఒక ఆవిడ 8 years నుంచి డైవర్స్ తీసుకోవాలా వద్దా, ఇంటికి వెళ్తే హస్బెండ్తో గొడవ, కొట్టాడు, వెనక్కి ఇక్కడంతా కట్ అయిపోయింది, చేతులంతా కాలిపోయి ఉన్నాయి, చెయ్యంతా కాలుస్తాడు, ఎంత అంటే అంత రూడ్గా బిహేవ్ చేస్తాడు. డైవర్స్ తీసుకోమ్మా ఏంటి అంటే, లేదు రేపు పొద్దున ఫ్యూచర్లో నా కొడుకు స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ దగ్గర పార్కులో ఆడుకుంటున్న పిల్లవాడిని వేరే ఫ్రెండ్స్ మీ ఫాదర్ ఏడిరా అని అడిగితే, అయ్యో నా ఫాదర్ లేడు అని పిల్లవాడు బాధపడతాడని ఇప్పుడు ఇవిడ తన్నులు తింటూ కూర్చుంటుందంట. ఎక్కడ లాజిక్? ఎక్కడో ఎప్పుడో నీ పిల్లవాడు ఆ పార్కులోకి వెళ్ళి కూర్చుంటే నాన్నేడి అని సొసైటీ వాళ్ళు అడిగితే అంట,
అయ్యో నాన్న లేడని పిల్లాడు బాధపడతాడని ఈరోజు ఈవిడ 8 సంవత్సరాల నుంచి తనులు తింటుంది. ఎక్కడ లాజిక్? ఈ చిన్న పాయింట్ అర్థం కాదు. సరే, డైవర్సు ఇవన్నీ పెద్ద మాటలు ఓకే. చిన్న చిన్న విషయాలలో ఎక్కడిదో లాజిక్ తీసుకొచ్చి ఎక్కడో పెడతారు తెలుసా? ఒక మైక్ పట్టుకుని ఒక 4 మాటలు, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి అన్నామనుకో, ఎక్కడిదో లాజిక్ తీసుకొస్తారు. అంటే ఇప్పుడు నేను చెయ్యాలంటే నాకు మా హస్బెండ్ సపోర్ట్ చేస్తే హస్బెండ్ వాళ్ళు అప్పుడు 4 లక్షలు ఇవ్వాలి కదా, అది ఎక్కడిదో లాజిక్, అసలు అర్థం ఉండదు. స్ట్రైట్గా ఆలోచించడం రాక ఇంత సఫర్ అవుతారు చాలామంది. నిజంగా మీరు చూడండి, ఎంతమందో ఒక చిన్న పని చెయ్యడానికి, ఒక స్టెప్ ధైర్యంగా ముందుకు వేయడానికి, ఒక్క ఆలోచన చేసి దానికి కట్టుబడి ఉండడానికి ఎక్కడిదో ఎమోషన్ తీసుకొచ్చి అడ్డు పెడతారు. అవన్నీ చెయ్యొచ్చు కానీ మా ఇంట్లో ఒప్పుకోరండి అంట. ఎక్కడో లాజిక్. ఎందుకు ఒప్పుకోవాలి మీ వాళ్ళు? ఒబీడియన్సా? మంచితనమా? ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయాలని మంచితనమా? అది ఎప్పుడు వాడాలి? అలాంటి ఒబీడియన్స్ ఇంట్లో చెప్పి చేయాలని ఎప్పుడు వాడాలి? నువ్వు మందు తాగడానికి బయటకు వెళ్ళి వస్తా, అయ్యో ఇంట్లో వాళ్ళు తిడతారని భయపడాలి. వ్యాపారం చేస్తా, మంచి ఉద్యోగం చేస్తా, నాకంటూ నేను లైఫ్ సెట్ చేసుకుంటా అన్నాక ఎందుకు భయపడాలి కదా? సో అలాగా మనము దేనికోసం మన ఎమోషన్ని వాడుతున్నాం అనే చిన్న పాయింట్ గుర్తు రావాలి. ఒక ఆవిడని వాళ్ళ హస్బెండ్ పెళ్లి చేసుకున్న 7th డే 10th డే నుంచి టూర్లు క్యాంపులు అని ఊర్లు తిరుగుతూ ఉంటాడు. ఇంటికి రాడు. ఓకే, సర్లే ఏమైతే అయింది అని అలా వదిలేస్తుందంట. 6 years 6 ఏళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా నేను క్యాంప్లో ఉన్నాను, ఫోన్ అని పెట్టేస్తాడంట. ఎవడైనా ఆలోచించాడు, కామన్ సెన్స్ కదా. అదేంటి ప్రతిసారి క్యాంపు ఫోన్ ఇంటికి ఎప్పుడు వస్తాం అనే చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి కదా. సరే అలాగే ఉంటుందేమో, ఇప్పుడు కష్టపడితే తర్వాత బాగుంటామేమో అని 6 ఏళ్ళు 6 years ఎక్కడ ఎమోషను? ఇంకా పెళ్లి చేసుకున్నాక తప్పుతుందా అనే ఎమోషను ఎక్కడ వాడాలి? ఎప్పుడైనా ఇద్దరికీ కలిసిగట్టుగా ఏదైనా కష్టం వస్తే తట్టుకుందాం మనకేంటి అన్నట్టు ఉండాలి. ఆ మనిషిని ఫోన్ చేస్తే మాట్లాడు, వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడరు, ఎవరూ సమాధానం చెప్పరు, ఏమాత్రం తప్పుతుందా సర్లేండి అని ఉంటుందంట. ఎక్కడ లాజిక్? ఎక్కడ పెడుతున్నారు? ఈ విషయం అర్థం చేసుకోవాలి చాలామంది. ఇప్పుడున్న మీరు ఏ సిచ్యువేషన్ అయినా ఈ ఒక్క లాజిక్తో గుర్తుపట్టేయచ్చు. నేను ఈ సందర్భంలో ఏం లాజిక్ వాడుతున్నాను, ఎక్కడ ఎమోషన్ని తీసుకొచ్చి ఎక్కడ అప్లై చేస్తున్నాను అని తెలుసుకుంటే మీకు ఇప్పుడున్న కష్టం తీరిపోతుంది. ఒక అతను 10 లక్షలు అప్పు చేశాడంట. 10 lakhs బిగ్ అప్పు కదా. ఈ 10 lakhs అప్పు తీర్చడానికి అందరు కనిపించిన వాళ్ళ దగ్గరికి ఒక 20,000 ఇవ్వా, ఒక 30,000 ఇవ్వా అని అప్పులు తీసుకుంటాడు. ఈ 10 లక్షలు ఆ 20,000తో అయితే తీర్చలేడు కాబట్టి అవికి అది ఇటు చేసి మొత్తం అంతా కలిపి 60 లక్షలు అప్పు చేసుకున్నాడు. ఎక్కడ లాజిక్? ఆ 10 లక్షలు పోయింది, 10 లక్షలు అప్పు అయిపోయింది, తీర్చలేని పరిస్థితి. వాళ్ళ ముందే అరే నేను నిజంగా చేయలేకపోయాను, నేను వేస్ట్ గాడిని అని ఒప్పేసుకోవడం కాకుండా ఆ 10 లక్షల్ని 60 లక్షలు చేసుకోవడం ఎక్కడ లాజిక్? చాలామంది ఇలా సఫర్ అవుతూ ఉంటారు. 10 లక్షలు తీసుకుంటే ఎవరైనా ఇంటికి వచ్చి గొడవ చేసేస్తారేమోనని 5%, 10%, 20% వడ్డీకి బయట నుంచి అప్పులు తెచ్చి ఎక్కడ లాజిక్? ఎక్కడ ఎమోషన్ని ఎక్కడ వాడుతున్నారు? ఈ విషయం తెలుసుకుంటే మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పింది డీప్ కాన్సెప్ట్. ఎమోషన్స్ని ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వాడుతున్నాము అనేది తెలుసుకోవాలి. ఇదంతా చేసేది కూడా మీ మైండ్ కెపాసిటీ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ మనసు ఆపేస్తుంది. ఇలా ఆపేయడం వల్ల మీకు ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాకపోవచ్చు. అందుకే సూపర్ మైండ్ పవర్ని తెలుసుకోండి. వెరీ సింపుల్ సిల్లీ థింగ్స్ మీ లైఫ్ని ఆపలేవు. ఓకే, సూపర్ మైండ్ పవర్ అండ్ ఎక్సలెంట్ ఫ్యాంటాస్టిక్, వీటన్నిటిని విరుగుడు మంచి బ్యూటిఫుల్ మెథడాలజీ 3 phase మెడిటేషన్ నేర్పిస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండి డబ్బులుండి రెక్కలు వచ్చేస్తాయనో ఏదో మిరకల్స్ జరిగిపోతాయి 40 రోజుల్లో కోటీశ్వర్లు అవుతారు ఇలా కాదు. సాధన చేసుకుని మంచిగా నేను నా మైండ్ని మార్చుకుంటాను అని డిటర్మినేషన్ ఉంటే కోర్స్ జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.